హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి గత ఏడాది విడుదలై భారీ కలెక్షన్లు సాధించింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ ఫ్యాంటసీ చిత్రంలో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, కమల్ హాసన్ వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో ప్రభాస్ మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ పార్ట్ విడుదలై సక్సెస్ కావడంతో సెకండ్ పార్ట్ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సెకండ్ పార్ట్కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. నిర్మాత అశ్విని దత్ తాజాగా ఈ విషయాలను వెల్లడించారు. నాగ్ అశ్విన్ ఈ సినిమా ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్లో ప్రభాస్ పాత్ర భైరవుడి నుంచి కర్ణుడిగా మారినట్టు చూపించారు. అలాగే ప్రతినాయకుడు సంజీవినిని తాగి తిరిగి యువకుడిగా మారినట్టు సీన్ను ముగించారు. ఈ కథ కొనసాగింపుగా కల్కి 2 ఉంటుందని తెలిపారు. ఈ సెకండ్ పార్ట్ గురించే ఇప్పుడు నిర్మాత వెల్లడించారు. సెకండ్ పార్ట్ షూటింగ్ ఏప్రిల్ లేదా మేలో ప్రారంభమవుతుందని, మొదటి భాగం షూటింగ్ సమయంలోనే రెండో పార్ట్కి అవసరమైన 30% సన్నివేశాలను చిత్రీకరించామని తెలిపారు. ఇక ఇప్పుడు మిగతా షూటింగ్ను త్వరలో పూర్తి చేసి డిసెంబర్ నాటికి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని వెల్లడించారు. మరి డిసెంబర్ నాటికి ప్లాన్ చేసినట్టు షూటింగ్ ఫినిష్ అయితే ఈ సినిమా 2026 సంక్రాంతి బరిలో కానీ లేదంటే సమ్మర్లో కానీ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మూవీల్లో రాజాసాబ్ ఒకటి. రొమాంటిక్ హర్రర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్లో విడుదల కాబోతుంది. దీంతో పాటు హను రాఘవపుడితో ఫౌజీ సినిమాను కూడా చేస్తున్నారు. ఇందులో సైనికుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారట. ఆర్మీ బ్యాక్డ్రాప్, ప్రేమ కథ అని యాక్షన్ మేళవింపుతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఆ తరువాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ రూపొందబోతుంది. ఇది ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని సమాచారం. మరోవైపు సలార్ 2 కూడా ప్రభాస్ చేయాల్సి ఉంది. ఇలా ప్రభాస్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.